బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ గా మారబోతుందా? ఈ రోజు చాలా రోజుల తర్వాత దాదాపుగా 8 నెలల తర్వాత మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకు వచ్చారు, ప్రెస్ మీట్ నిర్వహించారు. కానీ ప్రెస్ మీట్ స్టార్టింగ్ లోనే మీరు బాగా గమనిస్తే కనుక ప్రెస్ మీట్ స్టార్టింగ్ లోని ఆయన చేసిన వ్యాఖ్యలు లేకపోతే ఆయన మొదలుపెట్టిన తీరు ఒక చర్చకు దారితీస్తుంది. అఫ్కోర్స్ ఆయన ప్రెస్ మీట్ పెడుతున్న సందర్భం కావచ్చు, ఆయన ఈరోజు మాట్లాడిన విషయాలు కావచ్చు ఒక చర్చకు దారితీస్తాయి. ఆయన చర్చ ప్రారంభించిన అంశమే చర్చకు దారితీస్తుంది. ఏంటది డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్నారు. బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్గా మారబోతోందా? ఎందుకు ఈ మాట వచ్చింది మాట్లాడుకుందాం. కేసీఆర్ ప్రెస్ మీట్లు మళ్ళీ ఇదే చర్చ జరిగింది. ఎందుకు? కేసీఆర్ నోట మళ్ళీ టీఆర్ఎస్ పేరు వినిపించింది. ఇవాళ టీఆర్ఎస్ ఎల్పీ పార్లమెంటరీ మీటింగ్ జరిగిందంటూ కేసీఆర్ కామెంట్స్ చేశారు. అది యాదృచ్ఛికంగా జరిగిందా, అనుకోకుండా జరిగిందా, లేకపోతే కావాలని అలా పలికారా? ఇదే చర్చ జరుగుతుంటోంది. ఇటు బీఆర్ఎస్ పేరు మార్పుపై సోషల్ మీడియాలో మళ్ళీ మొదలైంది చర్చ. అంటే బీఆర్ఎస్ ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్గా మారబోతుందా? ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీ ఆ తర్వాత ఇటు భారతదేశ వ్యాప్తంగా విస్తరించాలని చెప్పి ప్లానింగ్ చేసుకుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లేకపోతే పక్కన మహారాష్ట్రలో కావచ్చు, ఇలా ఆ సందర్భాల్లో కొన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకుంది. అక్కడ కంటెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా చర్చ జరిగింది. బట్ ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవి చూస్తుందో అప్పుడు బీఆర్ఎస్కి సంబంధించి అఫ్కోర్స్ పార్టీ పేరు ఎక్కడ మారలేదు, అంటే మారచ్చు అనే చర్చ జరిగింది. బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్గా మారచ్చు అనే చర్చ జరిగింది. కానీ ఆ చర్చ కొన్ని రోజుల తర్వాత ఆగిపోయింది. ఈ మధ్య అయితే ఎక్కడ అంతగా కనిపించలేదు. బట్ ఈరోజు స్వయంగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన చర్చ ప్రారంభంలో టీఆర్ఎస్ అనే పేరు పలకడం, టీఆర్ఎస్ అని అనడం ఒకసారికి చర్చకు దారితీస్తోంది, ఇంకా బలాన్ని చేకూర్చింది. అది అనుకోకుండా జరిగిందా, లేకపోతే ఏమైనా ప్లానింగ్ ఉందా? దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. మరీ ముఖ్యంగా ఇటు తెలంగాణ భవన్లో ఎటువంటి చర్చ జరిగింది అనేది కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఒకసారి ఆ చర్చ ప్రారంభంలో అంటే ప్రెస్ మీట్ ప్రారంభంలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. ఈరోజు ప్రధానంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గం, టీఆర్ఎస్ ఎల్పీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, మిగతా విస్తృతంగా వచ్చినటువంటి నాయకులందరితో కలిపి సమావేశం పెట్టుకున్నాం. ఈరోజు ప్రధానంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గం, టీఆర్ఎస్ ఎల్పీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, మిగతా విస్తృతంగా వచ్చినటువంటి నాయకులందరితో కలిపి సమావేశం పెట్టుకున్నాం. ఈరోజు చూసారుగా టీఆర్ఎస్ ఎల్పీ అలాగే టీఆర్ఎస్ పార్లమెంటరీ కమిటీ కావచ్చు దానికి సంబంధించి అంటే పోనీ ఒకసారి అనుకున్నారంటే కనుక ఏదో అనుకోకుండా అలా వచ్చింది అనుకోవచ్చు. కానీ రెండోసారి కూడా రిపీట్ అయిన సందర్భంలో టీఆర్ఎస్ అనే పదం వినిపించినప్పుడు ఓకే బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్గా మారబోతుందనే చర్చ జరుగుతోంది. సో తెలంగాణ భవన్లో ఎటువంటి టాక్ ఉంది? నిజంగా ఇటు పార్టీ బీఆర్ఎస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్గా మారబోతుందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మధు మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. మధు, తెలంగాణ భవన్లో ఎటువంటి చర్చ ఉంది? నిజంగా ఇప్పుడు బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్గా మారబోతుందా? అటువంటి సంకేతాలు ఇచ్చారనుకోవాలా కేసీఆర్ ఈ మీటింగ్ నుంచి? ఎగ్జాక్ట్లీ ఈరోజు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం సందర్భంగా కేసీఆర్ స్టార్టింగ్ లో మాట్లాడుతున్న సందర్భంలోనే ఆయన టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఈ రోజు జరిగినటువంటి విస్తృత స్థాయి సమావేశంలో టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో భేటీ సంబంధించి ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ఎల్పీ అనడంతో చర్చకు తావిస్తా ఉంది. అంటే బీఆర్ఎస్ తర్వాత సాధారణంగా కాస్త ఈ పార్టీకి కలిసి రాదు, తెలంగాణ ఉద్యమ పార్టీకి కలిసి రాలేదు అనేటువంటి చర్చ క్షేత్రస్థాయిలో ఉంది. అనేక సార్లు చర్చ జరిగిన మాట వాస్తవం. గతంలో బీఆర్ఎస్ అయిన తర్వాత పార్టీ ఓటమి చెందిన తర్వాత కేసీఆర్ తర్వాత కేటీఆర్, హరీష్ రావు దృష్టికి ఈ అంశం అనేక సార్లు వెళ్ళింది. మీడియా కూడా అడిగే ప్రయత్నం చేసింది, క్లారిటీ తీసుకుంది. ఫ్యూచర్ లో మళ్ళీ బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చే అవకాశం ఉందా అనేటువంటిది. దానికి రీజన్ గత కొంతకాలం క్రితం సేమ్ హరీష్ రావు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కండువా మెడలో కప్పుకున్నటువంటి ఇన్సిడెంట్ మెదక్ సంబంధించిన ఉమ్మడి జిల్లాలో ఒకసారి ఇన్సిడెంట్ జరిగింది. తర్వాత ఇంకొక సమావేశంలో చాలా మంది కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్ వద్దు మళ్ళీ టీఆర్ఎస్ గా మారదామనేటువంటి ప్రతిపాదన చేశారు అనేటువంటిది కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా గతంలో చెప్పే ప్రయత్నం చేశారు. దీనికి రీజన్ ఏంటంటే పార్టీ అసెంబ్లీ తర్వాత పార్లమెంట్ లో ఓటమి చవి చూసిన తర్వాత సమీక్ష సమావేశాలు నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వరుసగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో. ఆ సమయంలోనే కేటీఆర్ ని
అడిగారు చాలా మంది నాయకులంతా కూడా అవకాశం ఉందా అంటే బీఆర్ఎస్ కాకుండా మళ్ళీ టీఆర్ఎస్ గా మార్చే అవకాశం ఉందా పార్టీ పేరు అనేటువంటి చర్చ జరిగింది. ఇప్పుడు ఈ రోజు డైరెక్ట్ గా పార్టీ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ సుప్రీం డైరెక్ట్ గా కేసీఆర్ టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం అనేటువంటి మెన్షన్ చేయడం పైన పార్లమెంటరీ మీటింగ్ అంటే జరిగిందంటూ ఆయన చెప్పడం పైన మళ్ళీ ఏమన్నా చర్చ జరుగుతుందా, బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ గా మారే అవకాశం ఉందా అనేటువంటి చర్చ విస్తృతంగా జరుగుతుంది. అది కూడా బిగినింగ్ ఆఫ్ ద ప్రెస్ మీట్ లోనే కేసీఆర్ స్టేట్మెంట్ చేయడం పైన పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఎందుకు అంటే సాధారణంగా కేసీఆర్ చాలా రోజుల తర్వాత వచ్చారు, సాధారణంగా ఆ ఫ్లోలో అలా మాట్లాడారా, లేదు అంటే నిజంగానే దీంట్లో ఏమైనా ఆలోచనతోనే మాట్లాడారా, ఆయన మాటల్లో ఏమైనా వేరే అర్థం ఉందా, నిగూఢ అర్థం ఉందా, వేరే ఆలోచన ఏమైనా చేస్తా ఉన్నారా అనేటువంటి చర్చ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. సో కేసీఆర్ నోటి నుంచి టీఆర్ఎస్ అంటూ మళ్ళీ పాత పార్టీ పేరు, ఉద్యమ పార్టీ పేరే తీసుకోవడం. ఎందుకంటే ప్రతిపక్షాల నుంచి చాలా విమర్శలు ఉన్నాయి బీఆర్ఎస్ పైన, అటు బీజేపీ నుంచి ఇటు కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు. తెలంగాణ అనే పదాన్ని తొలగించారు, అందులో నుంచి బి అని పెట్టుకున్నారు, తెలంగాణకు బంధం దిగిపోయింది అనేటువంటి విమర్శలు ప్రతి సందర్భంలో చేస్తా ఉన్నారు. అటు ముఖ్యమంత్రి, మంత్రులు, అటు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు, కొంతమంది ఉద్యమానికి సంబంధించిన నాయకులు పదే టార్గెట్ చేస్తూ వస్తా ఉన్నారు. తెలంగాణతో సంబంధం లేదు మీకు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. కానీ ఈ రోజు కేసీఆర్ మళ్ళీ టీఆర్ఎస్ అనేటువంటి మాట తీయడంతో మరొకసారి చర్చ అయితే జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున. సో అది జనరల్ గా ఫ్లోలో మాట్లాడారా, లేదంటే నిజంగానే దీనికి సంబంధించిన వ్యూహంతో మాట్లాడారా అనేటువంటిది తేలేటువంటి అవకాశం ఉంది. దీనిపైన క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ త్వరలో. రైట్ మీద ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఈరోజు మీటింగ్ స్టార్టింగ్లోని ఆయన మాట్లాడిన మాటలు, మీటింగ్ ప్రారంభిస్తూనే ప్రెస్ మీట్ స్టార్ట్ చేస్తూనే టీఆర్ఎస్ ఎల్పీ టీఆర్ఎస్ పార్లమెంటరీ కమిటీ కావచ్చు, బోర్డు కావచ్చు, సో అంటూ ఆయన అడ్రస్ చేస్తున్న ఆ మాటలు ఒక్కసారి అందరూ షాక్ గురి చేశాయి. ఎందుకంటే ఒకసారి వచ్చిందంటే ఓకే అనుకుని వచ్చిందాం అనుకోవచ్చు, రెండోసారి కూడా వెంటనే రిపీట్ అయిందంటే కనుక ఓకే బీఆర్ఎస్ కాస్త టీఆర్ఎస్గా మారబోతుందని చెప్పి. సో అసలు ఇంతకీ బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమన్నారు ఒకసారి ఆ స్టేట్మెంట్ చూడండి, ఆ తర్వాత ఒకసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఒకసారి ఆయన ఏమన్నారు చూద్దాం. మిగతా విస్తృతంగా వచ్చినటువంటి నాయకులందరితో కలిపి సమావేశం పెట్టుకున్నాం. ఈరోజు ప్రధానంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గం, టీఆర్ఎస్ ఎల్పీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ,